పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ చర్చనీయాంశంగా మారింది. జయసూర్యపై గతంలో పలు ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఆకస్మికంగా జయసూర్యను బదిలీ చేయడంపై చర్చ జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ చర్చనీయాంశంగా మారింది. జయసూర్యపై గతంలో పలు ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఆకస్మికంగా జయసూర్యను బదిలీ చేయడంపై చర్చ జరుగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, మనం చూస్తున్నాము భీమవరం డిఎస్పీ అయితే ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఆయన స్థానంలో కొత్తగా డిఎస్పీ విష్ణునాయుడు నియమించింది. భీమవరం డిఎస్పీ జయసూర్య మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలు అయిన తర్వాత ఆయనకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి అప్పట్లోని. అయితే ఆ బదిలీని ఉండి ఉప శాసనసభాపతి రఘురామకృష్ణ ఆపారు. ఆ తర్వాత ఆ బదిలీ వచ్చినప్పటికీ ఆయన అక్కడే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోని కొంతమంది జనసేన నాయకులు జయసూర్య వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫిర్యాదులు చేస్తారు. ముఖ్యంగా ప్యాకెట్ సిప్లను నిర్వహిస్తున్నారు, అదే సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి జయసూర్య మీద పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేస్తారు. దాంతో పవన్ కళ్యాణ్ అయితే ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దానికి సంబంధించి విచారణ జరపాలని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం కి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు ఇదంతా జరిగి 6 నెలలు అవుతుంది. కానీ ఆయన బదిలీ కూడా లేకపోతే విచారణ కూడా ఆగిపోయిందని కూడా అనుకుంటున్నారు ప్రజలని. ప్రభుత్వం అకస్మాత్తుగా ఆయన బదిలీ చేస్తుంది. దీంతో జయసూర్య మీద సంబంధించి ఆరోపణలు ఉన్నట్లుగా రుజువయ్యాయని అని చెప్పేసి జనసేన నాయకులు అదేవిధంగా కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తం చూస్తే మాత్రం జయసూర్య బదిలీ రాజకీయ కారణాలతో అయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మీ దుర్గా. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.